మన ఇండియాలో ఎలా అయితే ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ ఉందో సేమ్ అదేవిధంగా జార్జియాలో ఎన్సిఈక్యూఈ అని ఉంటుంది, నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్. ఇట్ ఈస్ అ రెగ్యులేటరీ బాడీ ఫర్ ద ఎంబీబీఎస్ ఇన్ జార్జియా. ఈ ఎన్సిఈక్యూఈ డబ్ల్యూఎఫ్ఎంఈ ద్వారా రికగ్నైజ్డ్ రెగ్యులేటరీ బాడీ. అంటే ఈ డబ్ల్యూఎఫ్ఎంఈ రికగ్నేషన్ వల్ల ఏమొస్తుంది అని అంటే ప్రపంచం మొత్తం డిగ్రీ వ్యాలిడ్. డబ్ల్యూఎఫ్ఎంఈ గుర్తింపు దీనికి ఉంటే ఇది ఇంపార్టెంట్. డబ్ల్యూఎఫ్ఎంఈ అప్రూవల్ లేని రెగ్యులేటరీ బాడీలో మీరు చదువుకుంటే దట్ డిగ్రీ ఈస్ నాట్ వ్యాలిడ్ ఫర్ ఎనీ అదర్ కంట్రీస్. మీరు ఏ కంట్రీలో చదువుకుంటే అదే కంట్రీలో సెట్ అయిపోవాల్సిందే. అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ కంట్రీ వెరీ సేఫెస్ట్ కంట్రీ, థర్డ్ సేఫెస్ట్ కంట్రీ. అండ్ వెన్ కమింగ్ టు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్యూర్లీ అమెరికన్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందిస్తున్న దేశం జార్జియా. రీరూటింగ్ ఫ్రమ్ జార్జియా టు యుఎస్. ఏంటి సార్ యూఎస్ఏ అని అంటారు ఎప్పుడు మీరు ఎంబీబీఎస్ చదువుకుంటున్న స్టూడెంట్స్కి? ఏముంటుంది యూఎస్ఏలో అంటే యూఎస్ఏలో ఫ్రీ పీజీ ఆప్షన్స్ ఉన్నాయి మేడం. యూఎస్ఏలో అంటే మామూలుగా ప్రపంచవ్యాప్తంగా డాక్టర్స్ అమెరికాలో సంపాదించినంత ఇంకా ఏ దేశంలోనూ సంపాదించరు అని విన్నాం. కానీ నేను అనే మాట ఏమంటున్నా అంటే మెడికల్ సిస్టంలో మనం ఈరోజు కూడా ఫాలో అయ్యేది యూకే బ్రిటిష్ అడాప్టెడ్ సిలబస్ అల్లోపతి మెడిసిన్ మనం ఈరోజు కూడా మనం ఫాలో అవుతున్నాం. నేనే మాట ఏమంటే యూఎస్ఏనే ఎందుకు మెయిన్గా ఫోకస్ చేసి మాట్లాడుతున్నా అంటే యూఎస్ఏలో ఫ్రీ పీజీ ఉంది, $5,000 వరకు స్టైఫండ్ సంపాదించుకునే అవకాశం పర్ మంత్ ఉంది. ఒక్కసారి యుఎస్ఎంఎల్ఈ పర్ఫార్మెన్స్ స్టాటిస్టిక్స్ అని కొట్టండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, యుఎస్ఎంఎల్ఈ అనేది యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్స్ ఎగ్జామినేషన్ మేడం. నీట్ పీజీ మన దగ్గర పీజీ సీట్ కొట్టాలో నీట్ పీజీ ద్వారా, అలాగే యుఎస్ఎంఎల్ఈ అనే ఎగ్జామ్ ఉంటుంది యూఎస్ఏలో ఫ్రీ పీజీ కొట్టడానికి. నేను మిమ్మల్ని అడుగుతా యుఎస్ఎంఎల్ఈ పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది మేడం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే ఏం చెప్తారు? రఫ్గా బేసిక్ ఎంత పర్సంటేజ్లో ఉండొచ్చు పాస్ పర్సంటేజ్? మేబీ ఒక 50-60%, 89%, 90% ఉంది మేడం. జస్ట్ గూగుల్లో మీరు వెరిఫై చేయండి, యుఎస్ఎంఎల్ఈ పాస్ పర్సంటేజ్ పర్ఫార్మెన్స్ స్టాటిస్టిక్స్ అని కొట్టండి. 90% స్టెప్ 1 ఉంది, 85 to 90% స్టెప్ 2 ఉంది. అంటే యుఎస్ఎంఎల్ఈ 3 స్టెప్స్ ఉంటుంది. థర్డ్ స్టెప్ అవసరం లేదు మన స్టూడెంట్స్ కానీ. థర్డ్ స్టెప్ ఈస్ కాల్ ఫర్ ద లైసెన్స్. అక్కడ మనము యూఎస్ఏలో పీజీ అయిపోయాక లైసెన్స్ తీసుకొని అక్కడే డాక్టర్ లాగా సెటిల్ అయిపోదాము అనుకున్నాడు, స్టెప్ 3 రాసుకోవాలి అక్కడ. స్టెప్ 1 అండ్ స్టెప్ 2 ఈజ్ ఎనఫ్ టు ఎంటర్ ఇన్ టు ఫ్రీ పీజీ ఇన్ యూఎస్. స్టెప్ 1 అనేది బేసిక్ సైన్సెస్ మీద, వాళ్ళ థర్డ్ ఫౌండేషన్ కోర్సెస్ మీద ఉంటుంది మొత్తము. స్టెప్ 2 వచ్చేసరికి క్లినికల్ నాలెడ్జ్ మీద ఉంటుంది. ఇది స్టెప్ 1 వచ్చేసి పాస్ ఆర్ ఫెయిల్ ఎగ్జామినేషన్ జస్ట్. స్టెప్ 2 అనేది మీకు క్లినికల్ నాలెడ్జ్ మీద ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇవి రెండు పాస్ అయిన స్టూడెంట్ డైరెక్ట్లీ దే కెన్ గో ఫర్ యూఎస్ఏ ఫ్రీ పీజీ. దాని మధ్యలో ఒక ఎన్ఆర్ఎంపీ అనే ప్రోగ్రామ్, ఎలా అయితే మనకు ఇండియాలో కౌన్సిలింగ్కి వెళ్తాం కదా మనము, అలా అదేవిధంగా ఎన్ఆర్ఎంపీ ప్రోగ్రామ్కి వెళ్ళాల్సి ఉంటుంది. దాన్ని నేషనల్ రెసిడెన్సీ మ్యాచింగ్ ప్రోగ్రామ్ అంటారు.